గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీధర్. మనం ఈరోజు అయితే భీమ్గల్ ఉన్న గుట్ట పైనకి అయితే ఎక్కుతున్నాం. పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. వస్తువు లైక్ ఫ్యూ ఇయర్స్ అవుతుంది ఎక్కువగా. ఇప్పటివరకు అయితే 100 మీటర్స్ అయితే వచ్చినాం పైనకి. దీనికే దమ్ వస్తుంది మొత్తం. పొరాన్లు అయితే ముందట వెళ్ళిపోతారు. ఓన్కే ఎక్కుతారు కదా, తీసుకుంటారు. ముంగట లీడ్ ఇస్తుండు మిస్టర్ బోన్కే రావు, బోన్కే రాజేష్. తోలుకపోతావా? కరెక్ట్ ఎత్తెత్తావా? రాళ్ళు చూసిరు, ఆయనలో పడితే మాత్రం మంజుమాల్ బాయ్స్ అవుతుంది. మళ్ళీ కూడా పోతున్నా బరాబర్ అదేనా ఏం తెలియదు కానీ మాకు చూస్తే పనొస్తుంది. మా అయితే గోవాలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. గుండు కలిగిందా? పెద్ద గుండు. చిన్న చిన్న బండాలు ఉండి ఇట్లా కాలు పెట్టుకుంటాను వెళ్ళిపోతాం. లాంగ్ అయింది. ఆఫ్టర్ 5 minutes సగం ఎక్కేసినాం. అక్కడ చింత చెట్టు కనబడుతుంది, అక్కడనే ఉంటుంది. పొరాన్లు ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఆలలు ఎక్కున్నప్పుడు మేము ఇదే పని చేస్తుండే. స్కూల్కి ఒకపోతుండే స్కూల్ ఎగ్గొట్టి గుట్టెక్కి చెట్లకున్న చింతపండు, సీతాఫలాలు అవి తినుకుంటే ఎన్నో కూర్చుండి బెల్ కాగానే మళ్ళీ దిగుతుండే. మనం అయితే రీచ్ అయిపోయింది పైకి. మార్నింగ్ అవుట్లో బండలు వేడేం లేవు కాబట్టి అటు సైడ్ వచ్చేసి దర్గా ఉంటుంది. పైనకి అయితే వచ్చినాం. కాసేపు కూర్చున్నాం. అని అయితే కూర్చున్నాం. మహేష్ భాయ్ మొత్తం సేవ చేసుకుంటాడు. మొత్తం కింద ఇది వచ్చేసి మా భీమ్గల్ ఓవరాల్ వ్యూ. కెమెరా జస్టిఫై అయితే అది. ఒకప్పుడు మొత్తం గుడిసెలు లెక్క, కుండలు లెక్క ఉంటుండే, వ్యవసాయ క్షేత్రాలు ఉంటుండే. ఇప్పుడు మాత్రం మొత్తం బంగ్లాలు అయిపోయినాయి. లాస్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు. ఇది వచ్చేసి అంగడి బజార్. నరసింహస్వామి టెంపుల్ గోపురం కనబడుతుంది. గోపురం అయితే కనబడేది. పోతే నా కొడుకులు గాలి అయితే ఎత్తురు. అక్కడ మంచి ఒక పెద్ద పడ అయితే ఉంటుంది. పడ మీన్స్ గుహ. మొత్తం సంత పెట్టేసారు. కాల్పిలి కోతుల తిన్న జాక్కుంటుండే ఒకప్పుడు. బోన్కే రాజేష్ భాయ్
హలో గైస్ వంశీదావల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మత్తు వస్తాయి వీడియోలు. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. ఇప్పుడైతే మనం కూర్చున్న పడ ఇది ఎంత పెద్ద ఉంది, మినిమం 5 to 6 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు, పండుకోవచ్చు కూడా. 4 at 4 రైట్. सर्वे नमः. ओम उद्दीप्यस्य जात वेद भक्तन निवृत्तं मम पशिज्ञः ममाम्यहं दिशं जीवनं जीवनं दिशा आगमर्थं तुदे नाम गमनार्थं राक्षसां कुरु कंठरावं तत्र देवताञ्चनम्. ओम केशवाय स्वाहा नारायण स्वाहा माधवाय स्वाहा केशवाय स्वाहा नारायण स्वाहा माधवाय स्वाहा. ओम गोविंदाय नमः विष्णुवे नमः मत्स्वाय नमः त्रिक्रमाय नमः वामनाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षकाय नमः वासुदेवाय नमः प्रच्युन्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षकाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः. ओम शंभवे स्वाहा शंकराय स्वाहा शांताय स्वाहा. ओम महेश्वराय नमः महादेवाय नमः सर्वेश्वराय नमः शिवाय नमः शाश्वताय नमः पशुपते नमः उमापते नमः ब्रह्माधिपते नमः भस्मांगराय नमः त्रिपुरांतकाय नमः यशस्विनो नमः रूपाय. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక బలచారి बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहि मोहि हरहु कलेश विहार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी तुमहि निवार सुमति के संगी कांचन वरण विराज कामलकन सीता मन पसिया सूक्ष्म रूप धरि सिरि विगावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाय सजीवन लगन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई महाभारत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावे अस करि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहिताधीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कैसा है कहाते तुम उपकार सिद्धि दीन राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान शिव सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेल मुखमाई जलधि लांघि गए अजरज नाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे సావరము చిత్తముగము అత్తరే కులమొగ్గ అరుదైన దళముపై ఆడుచోనుండేటి హంసకిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం శృంగారముగ వీధి శృతి గుర్చి ఏ వేళ స్వాదిష్ట దళములను సొంపు మీర ఆరు రేకులపైనే ఆశ్చర్యకరముగా ఓం పరబ్రహ్మనే నమః ఓం పరమాత్మనే నమః ఇచ్చిదం దత్వ ఓం భువ ఓం సువః ఓం తపః ఓం జన ఓం తత్సవితుర్వరేణ్యం. ఎట్లా కొడతావురా మంచిగా ఇటు పెద్ద ఒకటి కింది సైడ్ చిన్నది చిన్న గంట పెద్ద ఇది అన్నిటి రెండు ముక్కలు చేద్దాం చిన్న అయితే దాన్ని పట్టుకోవచ్చు. దీని మీద పెట్టరు కిందికి తీసుకుంటాయి చేరుతాయి మీద ఏడ పట్టుకుంటాయిరా కడలపోతుంది. అవే తీసుకుంటాయి కిందకి. అయిపోయింది పూజ అయితే వెళ్ళిపోతున్నాం కిందకి. బండలు అయితే వేడెక్కినా ఫైనల్ ఎక్కి కిందకి అవుతుంది మొత్తం చెమటకు కారిపోతుంది. చింతపండు అయిందా? చింతపండు అయింది చింతపండు అయినాయి.